హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళటి వీడియోలో మనం 45/58 పొడవు వెడల్పున్న నార్త్‌కి మరియు ఈస్ట్‌కి 2 రోడ్లుండే ప్లాన్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఈ ప్లాన్‌లో మనకి గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్ 2 ఫ్లోర్‌లుంటాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో మనకి బిజినెస్ పర్పస్‌లో 2 షట్టర్‌లు ఇవ్వడం జరిగింది. అండ్ పార్కింగ్ ఏరియా అండ్ రెంట్ పర్పస్‌లో లివింగ్ హాలు, బెడ్‌రూము, కిచెను, బెడ్‌రూమ్‌కి అటాచ్డ్‌గా టాయిలెట్‌తో పాటు అండ్ ఫస్ట్ ఫ్లోర్‌లో మనం చూసుకున్నట్టయితే 3 బెడ్‌రూమ్‌లు, ఒక లివింగ్ హాలు, డైనింగ్ ఏరియాతో పాటు ఒక కిచెన్ ఇవ్వడం జరిగింది. అండ్ సెపరేట్‌గా పూజా రూమ్ గూడా ఇవ్వడం జరిగింది. వీటి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఇవాల్టి వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ వీడియో లాస్ట్‌లో ఒకవేళ మీరు ఈ ప్లాన్ యూజ్ చేసి ఇల్లు కట్టాలనుకుంటే ఎంత బడ్జెట్ అయితది అని చెప్పేసి కూడా డిస్కస్ చేత్తా. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడుర్రి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్‌ని అబ్జర్వ్ చేద్దాం. ఈ ప్లాన్‌లో మనకి నార్త్ సైడ్‌కి, ఈస్ట్ సైడ్‌కి 2 వైపులా కూడా రోడ్ రావడం జరిగింది. నార్త్ సైడ్ రోడ్ వైపు కమర్షియల్ స్పేసెస్‌గా షట్టర్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఫస్ట్ షట్టర్ యొక్క డైమెన్షన్ అనేది 16 ఫీట్ల 1 ఇంచ్‌ల వెడల్పు, 14 ఫీట్ల పొడవు ఉంటది. అండ్ రెండవ షట్టర్ యొక్క డైమెన్షన్ అనేది 16 ఫీట్ల 8 ఇంచ్‌ల వెడల్పు, 14 ఫీట్ల పొడవు ఉంటది. షట్టర్స్‌కి ముందు 5 ఫీట్ల సెట్ బ్యాక్ ఇడిచిపెట్టడం జరిగింది. ఈ 5 ఫీట్ల సెట్ బ్యాక్‌లో రోడ్ కంటే షట్టర్ హైట్ అనేది ఎక్కువొత్తది కదా! సో, ఈ 5 ఫీట్ల సెట్ బ్యాక్ అనేది మనకు మెట్లు కట్టుకోవడానికైతే యూజ్ అయితది. నెక్స్ట్ మనం ఈస్ట్ సైడ్‌కి చూసుకున్నట్టయితే, ఈస్ట్ సైడ్‌కి మనం 8 ఫీట్ల సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నార్త్ సైడ్‌కి ఒక చిన్న గేట్ ఇవ్వడం జరిగింది. సో, ఈ 8 ఫీట్ల సెట్ బ్యాక్‌లో అక్కడి నుంచి బైక్ అనేది చాలా ఈజీగా లోపలికొచ్చి లోపల పార్కింగ్ చేయొచ్చన్నట్టు. అండ్ ఈస్ట్ సైడ్‌కి మనం చూసుకున్నట్టయితే పెద్ద మెయిన్ గేట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మనకు కార్ పార్కింగ్ ఏరియాలోకి పోవచ్చన్నట్టు. కార్ పార్కింగ్ యొక్క డైమెన్షన్ మనం చూసుకున్నట్టయితే 18 ఫీట్ల 5 ఇంచుల వెడల్పు, 44 ఫీట్ల 6 ఇంచుల పొడవుంటది. నెక్స్ట్ మనం రెంట్ పర్పస్‌లో బిల్డ్ చేసిన 1 బీహెచ్‌కే గురించి మాట్లాడుకుందాం. ఈ 1 బీహెచ్‌కేలో మనకి లివింగ్ హాల్ దగ్గర మెయిన్ డోర్ ఇవ్వడం జరిగింది. నార్త్ సైడ్‌కి అంటే ఉత్తరం దిక్కు. లివింగ్ హాల్ యొక్క డైమెన్షన్ అనేది 14 ఫీట్ల 7 ఇంచుల వెడల్పు, 13 ఫీట్ల 10 ఇంచుల పొడవుంటది. లివింగ్ హాల్‌లో మనకి 3 సీటర్ సోఫా ఏసుకోవచ్చు. అండ్ ఈ రూమ్‌లో మనకి తూర్పు సైడ్ వాళ్ళకి ఒక టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు. లివింగ్ హాల్ నుంచి మనం బెడ్‌రూమ్ అబ్జర్వ్ చేసినట్టయితే బెడ్‌రూమ్ యొక్క డైమెన్షన్ అనేది 11 ఫీట్ల 2 ఇంచుల వెడల్పు, 11 ఫీట్ల పొడవుంటది. ఈ బెడ్‌రూమ్‌లో మనకి వెంటిలేషన్ కోసం సౌత్ ఈస్ట్ కార్నర్‌లో ఒక 3 ఫీట్ల విండో ఇవ్వడం జరిగింది. ఈ బెడ్‌రూమ్‌లో మనకి కబోర్డ్స్ అనేది పడమర సైడ్ రావడం జరిగింది. అండ్ అట్లనే బెడ్ యొక్క హెడ్ రెస్ట్ మనం చూసుకున్నట్టయితే సౌత్ సైడ్‌కి రావడం జరిగింది. ఈ బెడ్‌రూమ్‌లో అటాచ్డ్ టాయిలెట్ ఉంది. దాని యొక్క డైమెన్షన్ అనేది 3 ఫీట్ల 6 ఇంచుల వెడల్పు, 8 ఫీట్ల పొడవుంటది. నెక్స్ట్ మనం కిచెన్ అబ్జర్వ్ చేసినట్టయితే కిచెన్ యొక్క డైమెన్షన్ అనేది 14 ఫీట్ల 7 ఇంచుల వెడల్పు, 8 ఫీట్ల పొడవుంటది. కిచెన్‌లో మనకి తూర్పు సైడ్ వాళ్ళకి ఒక డోర్ రావడం జరిగింది. అండ్ అట్లనే వెంటిలేషన్ కోసం సింక్ దగ్గర తూర్పు సైడ్ గోడకి ఇంకొక విండో రావడం జరిగింది. ఈ సైజు కిచెన్ అనేది ఒక సింగిల్ ఫ్యామిలీకి చాలా కంఫర్టబుల్‌గా సరిపోతది. అండ్ వాస్తు ప్రకారం మెట్లనేది సౌత్ ఈస్ట్ కార్నర్‌లో రావడం జరిగింది. నెక్స్ట్ మనం ఈ గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ అబ్జర్వ్ చేద్దాం. మనం మెట్ల నుంచి పైకొచ్చిన తర్వాత మనకి 6 ఫీట్ల వెడల్పున్న బాల్కనీ కనబడతది. ఈ ఫస్ట్ ఫ్లోర్‌లో మనం ఉత్తరం సైడ్‌కి, తూర్పు సైడ్‌కి 2 దిక్కులు కూడా డోర్ ఇచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఉత్తరం సైడ్ ఉన్న డోర్ నుంచి మనం బిల్డింగ్ లోపలికి ఎంటర్ అయిదాం. ఈ డోర్స్, విండోస్ యొక్క నంబర్ అనేది నేను వీడియో లాస్ట్‌లో డిస్కస్ చేత్తా. ఈ లివింగ్ హాల్ యొక్క డైమెన్షన్ మనం చూసుకున్నట్టయితే 14 ఫీట్ల 10 ఇంచుల వెడల్పు, 16 ఫీట్ల పొడవుంటది. లివింగ్ హాల్‌లో మనకి పడమర సైడ్ గోడకి ఒక టీవీ యూనిట్ ఏపిచ్చుకోవచ్చు. అండ్ అండ్ దాని అపోజిట్‌లో తూర్పు సైడ్ వాళ్ళకి మనం ఒక సోఫా ఏసుకోవచ్చు. ఇక్కడ 3 సీటర్ సోఫా చాలా కంఫర్టబుల్‌గా పడతది. అండ్ ఇక్కడ తూర్పు సైడ్ వాళ్ళకి మనం చూసుకున్నట్టయితే వెంటిలేషన్ కోసం ఒక విండో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లివింగ్ హాల్ నుంచి డైనింగ్ ఏరియా అబ్జర్వ్ చేసినట్టయితే దాని యొక్క డైమెన్షన్ అనేది 16 ఫీట్ల 4 ఇంచుల వెడల్పు, 16 ఫీట్ల 2 ఇంచుల పొడవుంటది. డైనింగ్ ఏరియాకి, లివింగ్ ఏరియాకి మధ్యలో పార్టీషన్ లాగా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చెట్లు పెట్టి చూపెట్టినా కదా! మీరు ఇలాంటి పార్టీషన్ అయితే చేసుకోవచ్చు. డైనింగ్ ఏరియాలో పడమర సైడ్ గోడ ఖాళీగా కనబడుతుంది కదా! ఈ గోడకి మనం క్రాకరీ యూనిట్ చేపించుకోవచ్చు. లేకపోతే క్రాకరీ యూనిట్ వద్దన్నాం అనుకుంటే గోడకి ఇప్పుడు నేను చూపెడుతున్నా కదా! ఇలాంటి వాల్ పేపర్ పెట్టుకోవచ్చు. లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ ఫోటోస్ ఏమన్నా ఉంటే ఈ వాల్‌కైతే పెట్టుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్‌గా కనబడుతది. అండ్ డైనింగ్ ఏరియాలో మనకి తూర్పు సైడ్ వాళ్ళకి ఒక డోరు అండ్ అట్లనే ఒక విండో ఇవ్వడం జరిగింది. డైనింగ్ ఏరియా నుంచి మనం ఇప్పుడు కిచెన్ అబ్జర్వ్ చేసినట్టయితే కిచెన్ యొక్క డైమెన్షన్ అనేది 12 ఫీట్ల 4 ఇంచుల వెడల్పు, 11 ఫీట్ల 10 ఇంచుల పొడవుంటది. ఈ కిచెన్ అనేది మనం ఓపెన్ కిచెన్ చేయడం జరిగింది. కిచెన్‌లో మనం దక్షిణం సైడ్‌కి ఒక యుటిలిటీ ఏరియా ఇచ్చుకోవడం జరిగింది. దాని యొక్క విడ్త్ అనేది 4 ఫీట్స్ ఉంటది. అండ్ కిచెన్‌లో బ్యాక్ సైడ్ పడమర దిక్కుకి ఒక స్టోర్ ఏరియా ఇవ్వడం జరిగింది. దీని యొక్క డైమెన్షన్ అనేది 5 ఫీట్ల 8 ఇంచుల వెడల్పు, 4 ఫీట్ల పొడవుంటది. ఇక్కడ మనకు కిచెన్‌లో కావాల్సిన సామానయితే ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కిచెన్‌కి ఆనుకునే సెపరేట్ పూజా యూనిట్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క డైమెన్షన్ అనేది 6 ఫీట్ల పొడవు, 4 ఫీట్ల వెడల్పు ఉంటది.
ఈ ఫస్ట్ ఫ్లోర్ అనేది మెయిన్‌గా ఓనర్స్ కోసం డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి మనం ఈ స్పేస్‌లో 3 బీహెచ్‌కే ప్లాన్ అయితే అడిగిర్రు వాళ్ళు. సో, మనం 3 బీహెచ్‌కే ప్లాన్ అయితే డ్రా చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఫస్ట్ మాస్టర్ బెడ్‌రూమ్ అబ్జర్వ్ చేద్దాం. మాస్టర్ బెడ్‌రూమ్ యొక్క పొజిషన్ అనేది వాస్తు ప్రకారం సౌత్ వెస్ట్ కార్నర్‌లో ఇవ్వడం జరిగింది. అంటే నైరుతి సైడ్‌కి. దీని యొక్క డైమెన్షన్ అనేది 16 ఫీట్ల వెడల్పు, 17 ఫీట్ల పొడవుంటది. మాస్టర్ బెడ్‌రూమ్‌లో మనకి హెడ్ రెస్ట్ అనేది పడమర దిక్కు రావడం జరిగింది. అండ్ కబోర్డ్స్ అనేది దక్షిణం సైడ్‌కి రావడం జరిగింది. వెంటిలేషన్ కోసం సౌత్ సైడ్‌కి ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ కబోర్డ్స్ కూడా రావడం జరిగింది కదా! ఒకవేళ మీరు కబోర్డ్స్ చేపించుకోవాలనుకుంటే నేనిక్కడ ఫోటో చూపెడుతున్నట్టు మీరట్లా డిజైన్ చేపించుకోవచ్చు. అండ్ మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఒకవేళ మీరు టీవీ పెట్టుకోవాలనుకుంటే తూర్పు సైడ్ వాళ్ళకి ఒక టీవీ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మాస్టర్ బెడ్‌రూమ్‌లో అటాచ్డ్ టాయిలెట్ కూడా ఇవ్వడం జరిగింది. దీని యొక్క డైమెన్షన్ అనేది 5 ఫీట్ల వెడల్పు, 10 ఫీట్ల పొడవుంటది. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్‌రూమ్ నుంచి చిల్డ్రన్ బెడ్‌రూమ్ చూద్దాం. దీని యొక్క డైమెన్షన్ అనేది 13 ఫీట్ల వెడల్పు, 17 ఫీట్ల పొడవుంటది. చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో బెడ్ పొజిషన్ అనేది పడమర సైడ్ హెడ్ రెస్ట్ రావడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్‌రూమ్‌లో వచ్చినట్టే దక్షిణం సైడ్‌కి కబోర్డ్స్ రావడం జరిగింది. అండ్ ఈ బెడ్‌రూమ్‌లో కూడా అటాచ్డ్ వాష్‌రూమ్ ఇవ్వడం జరిగింది. అండ్ దీని యొక్క డైమెన్షన్ 7 ఫీట్ల వెడల్పు, 4 ఫీట్ల పొడవుంటది. అండ్ చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో మనం చూసుకున్నట్టయితే పడమర సైడ్ గోడకి వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు మీ ఇంట్లో చిల్డ్రన్స్ ఉండి ఈ రూమ్‌ని చిల్డ్రన్స్ కోసమే డెడికేట్ చేయాలనుకుంటే తూర్పు సైడ్ గోడకి మనకు స్టడీ టేబుల్ ఏసుకోవచ్చు పిల్లలు చదువుకోవడానికి. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్‌రూమ్‌కి, చిల్డ్రన్ బెడ్‌రూమ్‌కి మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంది కదా! హ్యాండ్ వాష్ అని చెప్పేసి. అక్కడ మనం ఇక్కడ చాలా బ్యూటిఫుల్‌గా ఇప్పుడు నేను ఫోటో చూపెడుతున్నా కదా! అట్లా డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం గెస్ట్ బెడ్‌రూమ్ అబ్జర్వ్ చేసినట్టయితే గెస్ట్ బెడ్‌రూమ్ యొక్క డైమెన్షన్ అనేది 14 ఫీట్ల 6 ఇంచుల వెడల్పు, 13 ఫీట్ల పొడవుంటది. గెస్ట్ బెడ్‌రూమ్‌లో బెడ్ యొక్క పొజిషన్ మనం చూసుకున్నట్టయితే దక్షిణం సైడ్‌కి హెడ్ రెస్ట్ రావడం జరిగింది. అండ్ అట్లనే కబోర్డ్స్ అనేది మనకు పడమర సైడ్ రావడం జరిగింది. అండ్ ఈ బెడ్‌రూమ్‌లో వెంటిలేషన్ కోసం నార్త్ సైడ్‌కి ఒక విండో ఇవ్వడం జరిగింది. ఈ బెడ్‌రూమ్ కూడా అటాచ్డ్ టాయిలెట్ ఉంది. దాని యొక్క డైమెన్షన్ అనేది సేమ్ చిల్డ్రన్ బెడ్‌రూమ్ టాయిలెట్ అంతనే ఉంటది. 7 ఫీట్ల వెడల్పు, 4 ఫీట్ల పొడవుంటది. ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి బెడ్‌రూమ్‌లో, ప్రతి రూమ్‌లో గూడా వెంటిలేషన్‌కైతే చాలా ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన రూమ్స్‌కి. నెక్స్ట్ మనం ఈ ప్లాన్‌లో డోర్స్ అండ్ విండోస్ యొక్క కౌంట్ అబ్జర్వ్ చేద్దాం. ఫ్లోర్‌లో ఉత్తరం సైడ్ డోర్ ఒకటి, నెక్స్ట్ డైనింగ్ ఏరియా దగ్గర తూర్పు సైడ్‌కి 2, కిచెన్ దగ్గర దక్షిణం సైడ్ గోడకు ఒకటి, 3, పూజ దగ్గర 4, మాస్టర్ బెడ్‌రూమ్ యొక్క ఎంట్రీ 5, మాస్టర్ బెడ్‌రూమ్ యొక్క టాయిలెట్ 6, చిల్డ్రన్ బెడ్‌రూమ్ 7, చిల్డ్రన్ బెడ్‌రూమ్ టాయిలెట్ 8, గెస్ట్ బెడ్‌రూమ్ 9 అండ్ గెస్ట్ బెడ్‌రూమ్ యొక్క టాయిలెట్ ఒకటి. మొత్తం 10. నెక్స్ట్ విండోస్ చూసుకున్నట్టయితే లివింగ్ హాల్‌లో తూర్పు సైడ్‌కి 1, డైనింగ్ హాల్ దగ్గర తూర్పు సైడ్‌కి 2, కిచెన్‌లో 3, మాస్టర్ బెడ్‌రూమ్ దగ్గర 4, చిల్డ్రన్ బెడ్‌రూమ్ 5, గెస్ట్ బెడ్‌రూమ్‌లో 6. మొత్తం 6 విండోలు ఫస్ట్ ఫ్లోర్‌లో. నెక్స్ట్ వెంటిలేటర్ చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్‌రూమ్ బాత్రూమ్‌లో 1, చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో 2, గెస్ట్ బెడ్‌రూమ్ టాయిలెట్ దగ్గర 1. మొత్తం 3. గ్రౌండ్ ఫ్లోర్‌లో 4 డోర్లు అండ్ ఫస్ట్ ఫ్లోర్‌లో 10 డోర్లు. మొత్తం 14. గ్రౌండ్ ఫ్లోర్‌లో 2 విండోలు, ఫస్ట్ ఫ్లోర్‌లో 6 విండోలు. మొత్తం 8 విండోలు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక వెంటిలేటరు అండ్ ఫస్ట్ ఫ్లోర్‌లో 3 వెంటిలేటర్లు. మొత్తం 4 వెంటిలేటర్లు అన్నట్టు. నెక్స్ట్ సెట్ బ్యాక్స్ చూసుకున్నట్టయితే నార్త్ సైడ్‌కి 5 ఫీట్లు, ఈస్ట్ సైడ్‌కి 8 ఫీట్లు, సౌత్ సైడ్‌కి 3 ఫీట్ల సెట్ బ్యాక్ అండ్ అట్లనే వెస్ట్ సైడ్‌కి అంటే పడమర సైడ్‌కి 2 ఫీట్ల సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఈ ప్లాన్ తోటి బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటే గ్రౌండ్ ఫ్లోర్‌కి మరియు ఫస్ట్ ఫ్లోర్‌కి కలిపి ఎంతైతది అని చెప్పేసి డిస్కస్ చేసుకుందాం. సేమ్ ప్లాన్ తోటి అంటే గ్రౌండ్ ఫ్లోర్‌లో పార్కింగ్, షట్టర్స్ సేమ్ మీరు కూడా ఇట్లనే కన్‌స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే ఓవరాల్ కన్‌స్ట్రక్షన్ కాస్ట్ అనేది 55 నుంచి 60 లాక్స్ మధ్యలో అయితే అయితది. ప్రీమియం క్వాలిటీ అయితే ఇంకొక 5 లక్షలు. మొత్తం 65 లాక్స్ అనుకోండి. ఓవరాల్‌గా ఇది ఫ్రెండ్స్ G+1 యొక్క ప్లాన్ ఎక్స్‌ప్లనేషన్ అయితే. వీడియో గిట్ల మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ జేయర్రి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. థాంక్స్ ఫర్ వాచింగ్.